గడిచినటువంటి వారమంతా మమ్మల్ని కాపాడి ఉన్నారు తండ్రి. సజీవులుగా ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధించుటకు చేరి ఇంతవరకు కీర్తనలతో పాడటానికి మీ మహాకృప మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. సమయంలో వాక్యము విని అలాగు తండ్రి గైకొని మరీ ధన్యులవ్వటానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న మీ దాసులైన నన్ను సమయోచితమైనటువంటి జ్ఞానముతో నింపి మా ఆత్మీయ జీవితాలకు భౌతిక జీవితాలకు ఏదైతే అవసరమో ఆ సంగతిలో దయగలతను మాకు వినిపింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధకులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా అన్ని యుగాలకు ఏ చట్టం అయితే అవసరమో వాటిని తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించి ఆనాటి సమాజానికి నేటి సమాజానికి కూడా ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగమే లైంగిక సంబంధాలని కట్టుదిట్టం చేయాలి, పరిమితి చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ 18వ అధ్యాయం లేవీకాండంలో మనం చూసాం. అయితే నేటి క్రైస్తవ తరానికి, నూతన నిబంధన క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరికీ కూడా చాలా సంగతులు పొందుపరచబడ్డాయి. అందులో ఈరోజు నిరుత్సాహపడకూడదనేటువంటి పాఠాన్ని మనము వినటానికి ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అధ్యాయాన్ని విశ్వాస వీరులను గురించి వ్రాయడం జరిగింది. అది 11వ అధ్యాయం. ఈ విశ్వాస వీరులను ఒక ప్రక్కే మనం ఆలోచించుకోకుండా మరో కోణం కూడా వారిలో నుంచి ఈరోజు మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏమేమైతే చేయగలిగారో, సాధించారో అనేది మాత్రం మనం చూస్తాం. కానీ విశ్వాసాన్ని బట్టి నెగిటివ్ కూడా కనపడుతూ ఉంటుంది. అది కూడా మనం చూడాలి. అసలు ఈ హెబ్రీయులు ఎవరు అని ఆలోచన చేస్తే, హెబ్రీయుల్లో 2 తరగతులు లేక 2 బ్యాచ్లు ఉంటారు. ఒకటి హెబ్రీయులు, కొందరు క్రైస్తవులు అయ్యారు. ఇందులో నుంచి క్రైస్తవులు కానివారు కూడా ఉన్నారు. ఈ క్రైస్తవులు కానివారు ఏం చేస్తున్నారంటే హెబ్రీ క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు అబ్రహాం సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. 14వ అధ్యాయము ఆదికాండము 12వ వచనంలో, మరియు అబ్రాము సహోదరుని కుమారుని లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాం అన్నాడు. కనుక అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి వారే ఈ హెబ్రీయులు. ఈ హెబ్రీయుల్లో ధనికులే. క్రైస్తవులు అయిన తర్వాత ధనం అధికమవుతుందా లేకపోతే ధనం కోల్పోతామా? వాస్తవానికి నేటి భక్తిలో క్రైస్తవులైన తర్వాత ఆస్తి పెరగాల తగ్గాల? ప్రజల ఆలోచన పెరగాలనుకుంటున్నారు. ఏమండి, 10వ అధ్యాయము హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము
34వ వచనంలో మనం చూసినప్పుడు ఎలాగనగా, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్యమును ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఏం చేశారు? మీరు ఒప్పుకున్నారు. అసలు ఆస్తి కోల్పోవటానికి ఎవరు ఒప్పుకుంటారండి? అంటే క్రైస్తవులైన తర్వాత కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయా అంటే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనిషి ఏం పడకూడదో ఈరోజు పాఠాన్ని బట్టి నిరుత్సాహపడకూడదు. ఆస్తి కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు. నేను దేవునిలోనికి వచ్చుతూ ఇంకేదో మేలు జరుగుతుంది అనుకున్నాను, ఇదేంటి నా పరిస్థితి ఇలాగైంది అనేటువంటి పరిస్థితులు కొందరికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఈ పాఠాన్ని మనము ఆలోచన చేస్తాం. 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం ఇందులో నుంచి. మొట్టమొదటిది ఏంటన్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందే. ఎవరిని గురించి రాయబడింది మాట? అబ్రహాము, శారా. అబ్రహాము భక్తుడు, శారా తల్లి మంచి విశ్వాసం కలిగిన వారు. వారు సొంత ఊరైనటువంటి మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు బహు ఆస్తిపరులు. కానీ దేవుడు పిలిచినప్పుడు నీ ఆస్తిని వదులుకుని ఏం చేయమన్నాడు? రమ్మన్నప్పుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు. అలాగనే 16 మంది పిల్లలకు అన్నాడు. అదా సంతానం? ఆ 16 మంది పిల్లల గురించి ఆయన వాగ్దానం చేయలేదు. ఆయన వాగ్దానం చేసింది ఎవరి కోసం అంటే లోకాలను రక్షించటానికి రాబోతున్నటువంటి మెస్సియా కోసమే వాగ్దానం చేశాడు. అది జరగటానికి తన ఆస్తిని కోల్పోయాడు. వయసుమో పైబడింది. అదే నేటి కాలంలో మనకైతే నిరుత్సాహం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇంకా అది ఏం అవ్వలేదు, నెరవేరలేదు అని మనకు నిరుత్సాహం వస్తూ ఉంటుంది. పిల్లలంటే కలిగారు, పనివారు ఉన్నారు, కానీ వాగ్దానం నెరవేర్పు లేదు, నిరుత్సాహం కలుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో శారా తల్లికి ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే, అబ్రాహాము గారికి ఆమె ఎలా ఉండదో తెలుసా? విశ్వాసము కలిగినటువంటి శారా తోడుగా ఉందట. కొందరు పురుషులకి యజమానురాలు తోడుగా ఉండాలి. ఈయన డిస్కరేజ్ చేసిందనుకోండి ఆవిడ, ఆయన పని ఏం చేయలేడు, ముందుకి కొనసాగించలేడు. ఈవిడి ప్రోత్సహించిందనుకోండి పని చేయగలడు. అబ్రాహాము గారికి దేవుడు పిలిచినప్పుడు, ఎందుకయ్యా మనం వెళ్ళటం, ఉన్నది మనకు చాలా ఆస్తి, మళ్ళీ ఆయన ఎవరో పిలిచాడంట, చూడడానికి ఒక కనపడ్డావు, మనుషులు కనపడ్డు కదా, ఆకారం కనపడుతుంది, దేవుడు కనపడ్డు. మరి కనపడినటువంటి వ్యక్తి నిన్ను పిలిచాడు అంటున్నావు, ఇప్పుడు బయలుదేరమంటున్నావు, ఇంత జనాంగాన్ని ఇంత ఆస్తిని వదులుకుని వెళ్ళిపోవడం న్యాయమా అని అడిగిందా? ఆవిడ నిజంగా ఈవేళ కూర్చున్న మీ అందరికీ కూడా మాదిరి కలిగిన తల్లా కదా. ఎన్నోసార్లు చదువుతాం మనం. ఆ విశ్వాసం కలిగినటువంటి శారా తల్లి ఆమెకు తోడుగా ఉంది కాబట్టి ఎన్ని ప్రయాణాలు చేశాడో. ఏది కోల్పోయినా కానీ దేవునికి స్తోత్రం అందమాట. పక్కనుండి పిలిచిన ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడం అనుకుంది. నిరుత్సాహం కలగలేదు. ఒక్కో సందర్భంలో కలిగిన భర్త ఏం చేస్తూ ఉంటాడంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు, భార్య ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ ఎదురుగుండా వాగ్దానం ఉంది కదా, నమ్మకం ఉంది కదా, పిలిచినటువంటి ఆయన మీద విశ్వాసం ఉంది కదా. దానివల్ల విషయానికి వస్తున్నాను. ఇప్పుడు అబ్రాహాము గారిని పిలిచి పేరు మార్చి అబ్రహాముగా,
ఇప్పుడు ఆయన్ని దీవించటానికి శారా తల్లికి పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా బలం పొందింది. మొత్తానికి ఎవరిని వాళ్ళు కలిగి ఉన్నారు? అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని కలిగి ఉన్నారు. ఇది బాగుంది, ఇది దీవెనే. ఇదే చూస్తాం. కానీ అదే విశ్వాసాన్ని బట్టి ఇంకొక మనం అనుకున్నటువంటి నిరుత్సాహం కలిగించే ఇంకో కార్యం కూడా జరిగింది. అంటే మనకు నిరుత్సాహం అనిపిస్తుంది, అది అబ్రహాం గారికి నిరుత్సాహం అనిపించలేదు. అదే గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అక్కడేమో కొడుకుని కలిగి ఉండడం ఆశీర్వాదం, అది విశ్వాసాన్ని బట్టే పొందాడు. ఇప్పుడు నిరుత్సాహం కలిగించేటువంటి మరో పని ఏం జరిగింది? తన కుమారుడిని ఇస్సాకును బలిచ్చాడు. అది కూడా ఎలా చేసినట్టుంది? విశ్వాసాన్ని బట్టి. అది మరి కొన్నిసార్లు దేవునికి ఇచ్చుట్లో మనం నిరుత్సాహపడిపోతున్నాం. నా కొడుకుని దేవుని పనికి ఇస్తే, నా కూతుర్ని దేవుని పనికి ఇస్తే నేనేమైపోతాను? నా పని ఏమైపోద్ది? దేవుని పనికి ఇవ్వడం అంటే దేవునిలా నాకులా ప్రసంగాలే చేయవసరం లేదు. దేవుని పనిలో సహకారిగా ఉంటే దేవునికి పని చేసినట్లే. అబ్రాహాము గారు తన కొడుకును పొందుకున్నప్పుడు ఎంత సంతోషంతో ఉన్నాడో, ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంతో ఉన్నాడు. అది విశ్వాసం అంటే. నిరుత్సాహపడ్డా? నిరుత్సాహపడ్డా. మనం క్రైస్తవ్యంలో అడుగుపెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే ఉంటామో, క్రైస్తవులు అడుగుపెట్టిన తర్వాత శ్రమలు ఎంటర్ అయినప్పుడు కూడా మనలో అదే ఉత్సాహం ఉండాలనేది ఈ పాఠం. నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు మన అర్థమైంది, తన కొడుకుని అసలు ఇస్సాకు అంటేనే ఏంటి? నవ్వు. వాళ్ళ ఇంట్లో ఏమొచ్చింది? నవ్వు. మరి నవ్వు ఉన్నటువంటి ఇంట్లో యుక్త వయసు వచ్చిన కొడుకును చూసి సంతోషపడుతున్నటువంటి ఆ గడియలో దేవుడు తన కుమారుణ్ణి ద్వారా తను పరీక్షించటానికి ఒక్క విషయం అడిగినప్పుడు, నువ్వు నన్ను పరీక్షించడం కాదు, నేనే నిన్ను పరీక్షిస్తున్నానని తన కొడుకుని ఇవ్వటానికి ఏమాత్రమో సంకోచించలేదు, వెనుకంజ వేయలేదు, నిరుత్సాహం కలగలేదు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒకసారి ఆలోచన చేయండి. పొందుకున్నప్పుడు ఉన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఉంటుందా? తీసుకునేటప్పుడు దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మన ముఖం ఎలా ఉంటుంది? అబ్బా, నేను అడిగిన దానికంటే దేవుడు ఏం చేశాడు? ఎక్కువగా ఇచ్చాడు. సంతోషపడతాం. ఆ సంతోషంలో అందరూ గుర్తొచ్చేస్తారు. ఎవరు గుర్తొస్తారు సంతోషంలో? మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు సంతోషంలో? దేవుడు గుర్తొస్తాడని నేను అనుకోను. నేను ఎందుకంటే దేవుడు గుర్తురాడు, దైవ సేవకుడు గుర్తురాడు. ముందు నీకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? కుటుంబమే. ఆడెవడో ఆడి కుటుంబంతో కూడా చెప్పుకోలేదు ఆ పనికిమాలినాడు. నా ప్రాణమా అన్నాడు అంతే. భార్యకు కూడా చెప్పాడే. సంతోషం కలిగినప్పుడు భార్యకు కూడా చెప్పలేదు. మీరు బాగా ప్రేమించేటువంటి వ్యక్తులకు చెప్పుకుంటారు ముందు. దాని అర్థం ఏంటంటే ఆడు ప్రాణంతో చెప్పుకున్నాడంటే ఎక్కువ ప్రేమించింది ఎవరిని? ప్రాణాన్ని ప్రేమించాడు. మీ ప్రాణ ప్రియులు ఉంటారు, ప్రాణ స్నేహితురాలు ఉంటారు, ప్రాణ బంధువులు ఉంటారు. వాళ్ళతో ఏం చేసుకుంటారు? మీరు ఆ సంగతుల్ని షేర్ చేసుకుంటారు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి తెలియచేయాలనుకుంటారు. ఇప్పుడు పొందుకున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం కోల్పోయేటప్పుడు కూడా ఏం చేయాలా? హెబ్రీలు కోల్పోయారు. ఇప్పుడు మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం మనం? విశ్వాసాన్ని బట్టి కొడుకుని ఎలాగైతే పొందాడో అదే విశ్వాసాన్ని బట్టి కొడుకుని ఏం చేశాడు? మళ్ళీ ఇందులో ఏమైనా తగ్గిందా? అది గుర్తుపెట్టుకో. ఒక 10 ఏళ్ళు అయిందనుకోండి మీరు బాప్తిసం పొంది, 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ స్పిరిట్, ఆ ఉత్సాహం ఉందా, తగ్గిందా? కానీ తగ్గకూడదు. ఇంక రెండో సంగతికి వచ్చేసాం. రెండో సంగతి ఏంటంటే, అదే గ్రంథం, అదే అధ్యాయం
23వ వచనాన్ని మనం చూసినప్పుడు, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసము బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని ఏం చేశారు? దాచిపెట్టారు. ఇక విషయం మనకు తెలిసిందే. ఈయన ఎవరో? మోషే. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యెకోబేదు. ఇతను పుట్టినప్పుడు ఫరో ఇచ్చిన శాసనం ఏంటి? మగ పిల్లలందరినీ బ్రతకనియొద్దు, లేకపోతే వాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది అన్నారు. అటువంటి సమయంలో రాజా ఆజ్ఞ ధిక్కరిస్తే మనుషులు ఉంచుతారండి? కానీ వీళ్ళు భౌతిక సంబంధం రాజుకి ఏం చేయలేదండి? భయపడలేదండి. భయపడకోకుండా వాళ్ళు ఆ మోషేను దాచారు. సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఆ బాలుని లేక ఆ శిశువుని దాసి 3 నెలల తర్వాత ఆ తల్లి ఏం చేసిందండి? ఒక జమ్ము పెట్టె చేసి ఆ పెట్టెకు కీలు పూసి ఆ పెట్టెలో ఆ సుందరుని పెట్టి నైలు నదిలో ఏం చేసింది? విడిచిపెట్టింది. ఆ పెట్టెను అబ్జర్వ్ చేస్తూ ఉండమంది మిరియామని తల్లి. ఏం జరిగిందని మనకు తెలుసు. ఫరో కుమార్తె తన చెలికత్తెలతోనట నైలు నది దగ్గరికి వచ్చిందట. ఆ పెట్టెను చూసిందట, తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఉన్నటువంటి ఓపెన్ చేసింది, ఆ సుందరుని చూసింది. భలే ఉన్నాడు, ఇతను హెబ్రీడ్ అయి ఉంటాడని ఏం చేసుకుంది? ఇంటికి తీసుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మోషే ఇప్పుడు రాజసింహాసనంలోనికి లేదా రాజ దర్బార్లోనికి వెళ్ళాడు, రాజభవనంలోకి వెళ్ళాడు. ఊహించుండడు. తన తల్లి కూడా ఏం చేసి ఉండదు? ఊహించుండదు. కొడుకునైతే కందగాని అప్పుడప్పుడు అంటారు చూడండి, పిల్లలకి అంటాం కానీ వాళ్ళ రాతలో కనలేమంటారు కదా. నేను పిల్లోడినైతే కన్నాను కానీ ఈ కొడుకుని నేను 3 నెలలు దాచాను కానీ ఇంకా నా వల్ల కాలేదంటే 3 నెలల వరకు నువ్వు ప్రొటెక్ట్ చేస్తే మిగిలిన ఎవరు ప్రొటెక్ట్ చేస్తారా? దేవుడు చేస్తాడు. అసలు నువ్వు ముందే పట్టించుకోకుండా వదిలేస్తే దేవుడు కూడా ఏం చేయడు? పట్టించుకోడు. నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యాలి. నేను చేయగలిగింది ఏదో చెయ్యాలి. 5 రొట్లు 2 చేపలు లేకోకుండానే 5,000 మందికి ఆహారం పెట్టేశాడు యేసు ప్రభు. ముందు ఆహారం వెళ్ళిందా లేదా ఆయన దగ్గరికి? ముందు మనం చేయగలిగింది ఏదో చేస్తే దాన్ని ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. 3 నెలలు దాచిన తర్వాత చేయలేమా? వల్ల కాదు. మీ వల్ల కానప్పుడు దేవుడికి అప్పగించేయడమే. అక్కడికి వెళ్ళాడు రాజభవనంలోకి. అయితే అక్కడ వరకు బాగానే ఉంది. ఆ రాజభవనంలో సర్వసుఖాలు ఉంటాయి. అన్ని విద్యలు ఏం చేసింది? తన కూతురు నేర్పించింది. జ్ఞానం, యుద్ధం ఎలా, అన్నీ. అసలు ఆయనకి ఏం తక్కువ ఉంటుందండి? అసలు ఫరో అంటేనే ఐగుప్తు. ఈనాడు ఈజిప్టు దేశం అంటే ఎంత గొప్పదే. ఆ రోజుల్లో సిరి సంపదలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. చుట్టూ కరువు వచ్చినా కానీ ఐగుప్తులైన ధాన్యం ఎక్కువగా ఉంది. అతనికి కావాల్సింది ఉంది అక్కడ. చాలా హ్యాపీ. అప్పుడు నిజంగా కూడా ఏమనుకుని ఉంటుంది? తల్లి కూడా పాలు ఇవ్వడానికి వెళ్ళిందా లేదా? తల్లి ఏమనుకుని ఉంటుంది? అబ్బా, నా కొడుకు కన్నది నేనైనా కానీ ఎక్కడ పెరుగుతున్నాడు? మేము ఉన్నది బానిసలమే, మేము బానిస బ్రతుకుతున్నాం. కానీ నా కొడుకు బానిస కాకోకుండా రాజభవనంలో దర్జాగా ఏమవుతున్నాడో పెరుగుతున్నాడు. కానీ ఇక్కడ విషయం ఆలోచించవలసింది ఏంటంటే, అదే రాజభవనాన్ని విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టేశాడు. తాను పొందుకున్నటువంటి వచ్చినప్పుడు కలిగినటువంటి ఆనందం ఇప్పుడు ఈ సర్వసుఖాలు విడిచిపోయేటప్పుడు కూడా ఏం చేయాలి? అతనిలో నవ్వు ఉండాలి. అదే గ్రంథం, అదే అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు చూడండి, తనలో తల్లి ఏ విశ్వాసం అయితే పెంచిందో అదే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే
ఐగుప్తు ధనం, అబ్బా ఐగుప్తు ధనం గొప్పదండి. ఎన్నో విలువైనటువంటి సంపదలు ఉన్నాయి అక్కడ, అవన్నీ ఈనివే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకు. నింద భాగ్యమా? ఆస్తి భాగ్యమా? నింద భాగ్యమా? ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, దేవుని స్తోత్రం, దేవుని నిన్ను దీవించినగాక అంటారా? నేను మాట అంటే పడను, ఇంకా నీకు భాగ్యం ఎక్కడొస్తుంది? ఉన్న భాగ్యం ఏమవుద్ది? కానీ పడితేనే వస్తుందండి. మాటలు మనము నిందలు పడినప్పుడు దేవుని నిమిత్తం క్రీస్తు విషయమైన నింద గొప్ప. మన తెలుగు చదువుతంలో మనకి చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ గొప్ప భాగ్యం అంటే ఏంటి? గొప్ప ఆస్తి కాదా? గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. అప్పుడు ఐగుప్తు ధనాన్ని దేంతో పోల్చేసాడు? వద్దాం అసలు పోనే, 40 ఏళ్ళు ఉన్నాను చాలదేటి. మొట్టమొదటి నుంచి డబ్బు చూసి 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 ఒకవేళ నిజంగా పేదరికం వచ్చిందనుకో అనుకోండి, అన్నీ పోయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఒకప్పుడు ఎన్నో డబ్బులు బంగారాన్ని నేను చూశాను, పోనీ ఈవేళ నా దగ్గర లేదు. మనం లోకంలో చూడలేదా కొందరిని? ఒకప్పుడు ధనికులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? పేదవాళ్ళు అయిపోయారు. వాళ్ళు మొదటి నుంచి చూడండి, మేము చూడండి డబ్బు అండి, మేము చూడండి బంగారం అండి అంటారు. అలాగే మధ్యలో వచ్చిన వాళ్ళు అంటారు అప్పుడప్పుడు, ఏదో ఒక సామెత ఉంటుందండి, నడమంతరపు ఎక్కడికి ఎక్కింది ఏంటంట అంటే మధ్యలో కలిగితే అంత గర్వం వచ్చేస్తుందా? మోషే చూసింది అది అంతా నేను చూసిందే కదా, 40 ఏళ్ళు చూశాను, దానివల్ల నాకేం. ఇప్పుడు రాజభవనంలో నుంచి ఏమైపోతున్నాను నేను? బయటికి వదిలిపెట్టేసినప్పుడు కూడా ఏముందో చెప్పండి? అదే విశ్వాసం ఉంది, అదే విశ్వాసం ఉంది. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఎంచుకుని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు ఏముంచాడు దృష్టి. నాకు ఇంకా గొప్పది ఉంది అనుకున్నాడు. మీకు 2 సంగతులు చెప్పాను ఈరోజు. మొట్టమొదటిది ఏంటంటే, అబ్రాహాము గారు తన కొడుకును పొందుకున్నప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో, కొడుకుని ఇచ్చేసేటప్పుడు కూడా అదే నిరుత్సాహపడ్డా. అది. ఇంక రెండో సంగతి ఏంటి చెప్పుకున్నామంటే, మోషే గారు శిశువుగా ఉన్నప్పుడు ఏ భాగ్యాలైతే అనుభవించాడో, ఎదుగుతూ 40 ఏళ్ళండి, 40 సంవత్సరాలండి ఐగుప్తులో సమస్తాన్ని అనుభవించాడండి. 40 ఏళ్ళు రుచి చూసిన తర్వాత వదలాలనిపిస్తుందా? 40 ఏళ్ళు భోగభాగ్యాలన్నీ చూసిన తర్వాత వదలాలనిపిస్తుందా? అమ్మో ఇవన్నీ వదులుకుని నేను రాను అనిపిస్తుందండి. కానీ అదే విశ్వాసంతో రాజభవనాన్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. కొందరికి దేవుని దగ్గరికి రమ్మంటే ఇగో అడ్డొస్తుంది, కొందరు దేవుని దగ్గరికి రమ్మంటే బంధువులు అడ్డొస్తారు, దేవుని దగ్గరికి రమ్మంటే అయినోళ్ళు అడ్డొస్తారు. వాళ్ళందరినీ జయించొచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ విషయంలో దేవునికి ఎప్పుడు స్తోత్రాలు చెప్తాను. మా పూర్వీకులు ఐందవ కుటుంబంలో వాళ్ళండి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆచారాలన్నిటినీ కూడా మేము వదిలిపెట్టి వాళ్ళ ఎన్ని మాటలన్నా కానీ ఈ బైబిల్ పట్టి క్రీస్తులోకి వచ్చామండి. మాకు ఏంటండి ఈ బాధలో? మర్చిపోక, నిరుత్సాహపడ. చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వచ్చినప్పుడు పొందుకున్న ఆనందం విడిచిపెట్టేటప్పుడు కూడా ఉండాలి. హెబ్రీలు అలాగే సంతోషంగా ఒప్పుకున్నారు ఆస్తి కోల్పోటకు. మోషే గారిని చూసాం. ఇక 3 సంగతి మనం ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి. చూసారా? వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు కూడా విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులండి.
ఈ పరిశుద్ధులట ఖడ్గదారణ తప్పించుకున్నారంట. శ్రమలు వచ్చేస్తున్నాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు హింసకి గురైపోతున్నారు. తప్పించబడ్డారు కొందరు. తప్పించబడినప్పుడు ఏమనుకుంటాం, అమ్మయ్య ఆ శ్రమ ఏదో నాకు రాలేదు, నా ఇంటి వరకు రాలేదు, నేను సేఫ్, పర్వాలేదు. కరోనా వచ్చి ఏమి నేర్పించింది మనకు పాఠం? ఏమన్నా పాఠం నేర్పించిందా? అసలు వాళ్ళని వీళ్ళని ఏ భేదం లేకోకుండా అందరికీ విదేశాల నుంచి లేకపోయినట్లే కలిగి ఉన్న వాళ్ళు అందరూ కొద్దో గొప్ప ఏం చేసేసారు, అందరికీ పంచారా లేదా? పంచారు. రైస్ పంచారు, నూనె ప్యాకెట్లు పంచారు, భోజనాలు పంచారు. నా వాళ్ళకే పంచాలని పంచారా? అందరికీ ఇచ్చారా? అది నేర్పించింది. ఏదో ఒక రోగం వచ్చి ఏదో ఒక పాఠాన్ని ఏం చేసి వెళ్తుంది, నేర్పించి వెళ్తుంది. మళ్ళీ మనిషి మారిపోడు అనుకోండి, దేవుని స్తోత్రం. మారకుండా అదే ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకో కొత్తది ఏదోటి దేవుడు పంపిస్తాడు. అలా పంపించకపోతే ఫరోలాగా మాటనరిలో. ఫరో మొట్టమొదటి తెగులు వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఈ తెగులు పోతే నేను ఏమైపోతానో, మారిపోతానో, ప్రజలను ఏం చేస్తానన్నాడు, పంపించేస్తానన్నాడు. సరే, బాగానే ఉంది. మోషే ప్రార్థన చేసి, బాబు వీళ్ళు బాధపడుతున్నారో ఈ తెగులు అంటే తీసేయని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తీసేశాడు. ఫరో హృదయం ఏమైపోయింది? మళ్ళీ బాగుంటే మనం దేవుని వైపు చూడం కదా. అలా చూడలేదు కాబట్టి ఫరో, అతని 600 రథములు, సైన్యము ఎర్ర సముద్రంలో ఏమైపోయినాయి, మునిగిపోయాయి. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు, గుర్తుపెట్టుకో. నిన్ను ఇప్పుడు పరీక్ష పెడుతున్నాడేమో. కొన్నిసార్లు మన శరీర సంబంధమైనటువంటి జీవితం కోసము దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. అబ్రహామును పరీక్ష పెట్టినప్పుడు మొదట కలిగి ఉన్నప్పుడు ఏ నవ్వు ఉందో, కొడుకునిచ్చేటప్పుడు కూడా అదే విశ్వాసం ఉంది. మోషే రాజభవనంలోకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంతో ఉన్నాడో, 40 ఏళ్ళు వచ్చేసేటప్పుడు కూడా అదే సంతోషంతో. ఏదన్నా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బాధనండి. మూడో సంగతి ఆలోచించేది. వాళ్ళు ఏం చేశారంట, శ్రమలు పడుతున్నప్పుడు ఖడ్గదారణ ఏం చేశారని ఉంది, తప్పించుకున్నారు. అమ్మయ్య, అందరూ ఖడ్గంతో చంపబడుతుంటే మమ్మల్ని ఏం చేశాడు దేవుడు, తప్పించాడు. పర్వాలేదు. నిజంగా మనల్ని తాకలేదు కదా, తాకినా కానీ మనం క్షేమంగా ఉన్నాం. కరోనా తాకిందా లేదా? నన్ను తాకింది. మా ఇంట్లో ఆశ్రమ గారు కూడా వచ్చి ఉంటుంది, కానీ ఆవిడ దేవుడు ఎలా గెంటేసాడు. పిల్లలందరికీ రాదా, ఇంట్లో అందరికి వచ్చేసింది కదా, ఇంకా మనం సేఫ్గా ఉన్నాం, తప్పించబడ్డాం. ఎందుకు తప్పించాడంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మా ఆశ్రమ గారు, మీరు ఇంకా గొప్పగా దేవుడు సేవ చేయాలని దేవుడు మిమ్మల్ని బతికిచ్చాడంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే 35వ వచనం నుంచి ఇంకో మాట కూడా చదువుతాము. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి అని ఉంది. ఏమండి, ఇక్కడ తప్పించుకున్నారని ఉంది కదా, పరిశుద్ధులు ఏం చేయబడ్డారో తప్పించుకున్నారు అనే మాట చూస్తూ 37వ వచనాన్ని కూడా చదువుతాము. రాళ్లతో ఏం చేయబడ్డారు, కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో ఏం చేయబడిరి. అక్కడేమో ఖడ్గదారం తప్పించుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నారో, ఖడ్గానికి చంపబడేటప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. మనం ఒక కీర్తన పాడుతూ ఉంటే ఏంటిది, నీతికై భక్తాది వరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొని పోరాడిరే చాలా, కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు, కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు, బెత్తములు కొరడాల దెబ్బలుపై పడి చీలి దేహము వాళ్ళలాడెను రక్తము భూమిపై, క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఆ సిలువ శక్తిని చాటడానికి శ్రమలైనా ఏం చేయాలంట,
నిజంగా మొదటి శతాబ్దంలో చదివిన సందర్భాలన్నీ ఆ పాటలో రాశారండి. రంపాలతో ఏం చేశారట? అసలు ఇష్టపడతామండి. అది అయితే ఖడ్గంతో చంపేస్తున్నారంటే ఇష్టపడతామండి. అంటే విశ్వాసముతో మేము ఏమైపోయినా మేము పొందుకున్న దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎంతైతే ఆనందంతో ఉన్నామో ఇప్పుడు కోల్పోవడానికి కూడా అంత నిరుత్సాహం పడలేదు. కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైనా నష్టం జరుగుతుందా సహోదరుడా, సహోదరి? ఈరోజు ఈ పాఠం నిన్ను ధైర్యపరచాలి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే, నాలో ఉన్నట్లయితే, పొందుకున్నప్పుడు ఉన్న సంతోషం ఇచ్చేటప్పుడు కూడా తన కొడుకుని ఇచ్చాడా లేదా? ఎంతవరకు ఇచ్చేసాడంటే ఇంకా కత్తి ఎత్తేసాడు. దేవుడు తీసుకున్నాడా? అదేంటి దేవుని మనసు. అంటే లాస్ట్ మినిట్ వరకు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కానీ కొన్ని పరీక్షలు అండి చాలా కఠినంగా ఉంటాయండి. బాగా చదివినోడు దేనికోసం ఎదురు చూస్తాడు? ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాడు. ఏమీ చదవనోడు పరీక్షలు వాయిదా పడితే బాగుండు, ఇంకా వాయిదా పడితే బాగుండు అనుకుంటారు. అనుకోరా? ఎగ్జామ్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సెకండ్ ఇయరా, ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ జరుగుతున్నట్టు ఉన్నాయి. సెకండ్ ఇయర్ కూడా జరుగుతున్నాయా? వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలమ్మా. సంవత్సరం అంతా చదువుకుంటారు కదా పాపం, భవిష్యత్తు. అందువల్ల ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు. రైట్, నేను సిద్ధం. ఏ పర్వతం మీదకి వెళ్ళాలి? వెళ్ళిపోతా. నాకు ఇచ్చినట్టు ఒక్కోడికి ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను అడిగితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకో, ఇప్పుడు అనారోగ్యంతో ఒకటే మాట మీరు అడగండి దేవుణ్ణి, మాకు సహించడానికి ఏమియ్యి? ఓపిక ఇయ్యి. అప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసం మాకు ఇవ్వమని అడగండి. ఏ మాత్రం విశ్వాసము నాణ్యత ఏం చేయొద్దు అంటాను? క్షీణించు. వచ్చేస్తుంది, మనలో రానివ్వకూడదు. మీరేమనొచ్చు అంటే, నేను కూడా అలాగ అనుకుంటానేమో. ఒకవేళ నష్టం వస్తే ఏదో చిన్నదో పెద్ద రావాలి, ఎంత నష్టమా? నీకు బాధలు వస్తున్నాయంటే నువ్వు నిజ క్రైస్తవురాలవని, నిజ క్రైస్తవుడవని. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడల్లా సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయము? మహిమపరచుమన్నాడు పేతురు పత్రికలో. క్రైస్తవుడైతే నిజ క్రైస్తవులకి శ్రమలు ఉంటాయి. నామకార్థ క్రైస్తవులు షోయింగ్ భక్తి చేస్తారు, అందరికి కనపడేలాగా భక్తి ఉంటుంది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తప్పించుకున్న వాళ్ళు మేము తప్పించుకున్నామని ఎంత సంతోషపడ్డారో, ఎదురుగా ఖడ్గం వచ్చి తల తుంచేస్తున్నప్పుడు కూడా అలాగే సంతోషం ఉన్నారు. అదే విశ్వాసంతో ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు ఉన్న సంతోషం, పొందుకున్నప్పుడు ఉన్న సంతోషం కంటే అధికంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఎలాగనగా, మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీకు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. పౌలు గారికి ఒక్కడికైనా పోరాటము ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు కూడా ఉందా? క్రైస్తవులకు ఉంది, విశ్వాసులకు కూడా ఉంది. ఇది ఒక పోరాటం అన్నాడు. ఏమండి? నాకు మీకు కూడా అదొక పోరాటం అన్నాడు. ఇప్పుడు పోరాటంలో ఒకవేళ ఉంటే కనుక సంతోషంగానే ఉండండి. ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే, ఏదైనా ఒక విజయం సాధించినప్పుడు మనలో చాలా ఆనందం కలుగుతుంది, ఉప్పొంగిపోతాం. విజయాలు మనల్ని అమితంగా ఉప్పొంగేలా చేస్తాయట. ఏమండి? అది ఎలా రాసుకుంటారంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి. విజయములు మనల్ని అమితంగా ఉప్పొంగేలా చేయకూడదు. ఒకవేళ ఆనందం వచ్చినా ఏం చేయలేరు, తట్టుకోలేరు. నువ్వు ఎక్కువ సంతోషం కలిగిన వచ్చేసినప్పుడు లిమిట్గా ఉండవు. ఇప్పుడు రాయండి,
విఫలములు మనల్ని నిరుత్సాహపరచకూడదు. విఫలము, అక్కడ విజయం వచ్చినప్పుడు ఎక్కువ ఆనందపడిపోకూడదు, విఫలం వచ్చినప్పుడు ఏం పడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఇదే రోజు పాఠం. ఒకళ్ళకి విజయం కలిగినప్పుడు అబ్బో ఆనందపడుతున్నారు, ఒకటి ఫెయిల్యూర్ అయినప్పుడు ఒకటి నిరుత్సాహం వచ్చేస్తుంది. నిరుత్సాహపడొద్దండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు ఏం చేయకుందుము, విసుగక విందుము, మనం అలయక మేలు చేసితిమేమి, తగిన కాలము అన్నాడండి. అది గుర్తుపెట్టుకోండి. మనము అలవకోకుండా ఉండండి. శ్రమ వచ్చినప్పుడు అలసిపోకండి, నిరుత్సాహం వచ్చినప్పుడు అలసిపోకండి. తగిన కాలం అనేది ఎవరి చేతిలో ఉంది, ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుని మాట కాదండి, నా మాట కాదు ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలం దేవుని చేతిలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహం వచ్చినప్పుడు ఇదిగో ఈ పాఠం గుర్తుపెట్టుకోండి. ఆర్థిక నిరుత్సాహం వచ్చిందా, శరీర అనారోగ్యం నిరుత్సాహం వచ్చిందా, పిల్లల విషయంలో నిరుత్సాహం వచ్చిందా, ఏదొచ్చినా ఇదిగో 3 పాయింట్లు చెప్పాను ఈరోజు మీకు. ముందు అబ్రహాము గారి గురించి చెప్పాను, రెండోది మోషే గారిని చెప్పాను, మూడోది పరిశుద్ధుల గురించి చెప్పాను. పరిశుద్ధులు కూడా ఖడ్గముతో తప్పించబడినప్పుడు ఎంత విశ్వాసంతో ఉందో, ఖడ్గానికి బలైపోయినప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. ఎప్పుడన్నా మనకి విజయం కలిగినప్పుడు అమితంగా ఉప్పొంగిపోకూడదు. ఒకడు చూడండి, ఏంటి ఈరోజు పైలా పచ్చిసిగా ఉన్నాడేట అంటారు, సాయంత్రానికి అయిపోతుంది అటు పని. ఏంటంటే ఇప్పుడు దాకా డామ్ డూమ్ అన్నాడు, సైలెంట్ అయిపోయి ఏంటంటే అమితంగా ఏం చేయొద్దు, ఉప్పొంగిపోకండి. ఎప్పుడు ఉప్పొంగిపోతాం, విజయం వచ్చినప్పుడు. అండ్ ఒక విజయంతో ఆగిపోవాలండి. ఎక్కడ దాకా వెళ్ళాలి మనము గెలుచుకుంటూ, పరలోకపు వాకిటి వరకు వెళ్ళాల. విఫలం వచ్చినప్పుడు ఏం పడద్దు, నిరుత్సాహపడదు. ఫెయిల్యూర్ అయింది, అవుతుంది ఒక్కొక్కసారి. నిన్ను పరీక్షించటానికేనేమో, అలసిపోకు. ఒక ఫెయిల్యూర్ అయినా అలసిపోకు. అమెరికా అధ్యక్షుడు ఎవరో ఒకప్పుడు చెప్తారు, చెప్పులు కుట్టుకుని అమెరికా అధ్యక్షుడు అయినా అంటారు, అబ్రహాం లింకన్. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యాడంటే తెలుసా? ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా మళ్ళీ పోటీ చేస్తూనే ఉన్నాడు. చివరికి అమెరికాకి ఏమయ్యాడు, అధ్యక్షుడు అయ్యాడు. విఫలం అయిపోయిందని నిరుత్సాహపడలేదు. కొందరు సైంటిస్టులు ఉంటారు, ర్యాకెట్లు వేస్తూ ఉంటారు, ఫెయిల్యూర్ అవుతాయి, అబ్బా ఇంకా నా చదువు వేస్ట్ అని ఆగిపోయారా? నీ భక్తి వేస్ట్ కాదు నాయన, నీ విశ్వాసం వేస్ట్ కాదు. ఒక్కసారి నిన్ను పరీక్షించటానికి, నీలో ఇంకా అలసిపోకోకుండా ఇంకా శక్తి రావటానికి. ఏమండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో, అబ్బో ఎంత బలమైన మాట అంటున్నాడండి. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాను అని పెట్టుకో. యోబు గారు, దేవుడు ఒకవేళ నన్ను చంపినా కానీ నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను అన్నాడు. ఆయన చంపే ఆయన కాదనుకోండి. ఈ మాటలను బట్టి మన విశ్వాసం ఇంకా బలపడాలా, సన్నగిల్లాలా? నిరుత్సాహపడదు. మీ కుటుంబాల్లో ఏదన్నా ఇబ్బందులు ఉండొచ్చు, శారీరకంగా ఇబ్బందులు ఉండొచ్చు. అలాగని ముందు ఏ విజయాలను చూడలేదా మనం? చూసామా లేదా? ఇప్పుడు ఎందులో ఉన్నట్టు అనుకోండి. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? తన కొడుకుని ఇమ్మన్నప్పుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అదే విశ్వాసంతో ఇచ్చాడా? విశ్వాసం తగ్గిందా? అందుకే పరీక్ష పెడతాడు అనుకుంటా దేవుడు. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఉన్నదా? కొడుకునిచ్చినప్పుడు ఉన్న నవ్వు, కొడుకుని తిరిగి నాకు ఇమ్మన్నప్పుడు ఉందా?
అందుకే ఆ భక్తుడు బాగా రాశాడు, నీకిష్టమైనదే కావాలి దేవా. చూసారా, ఇష్టమైంది, మనకిష్టమైంది ఆయనకి ఇవ్వాలట. నీకు ఇష్టమైంది ఇచ్చేస్తామని. ఈ విషయంలో మరి మీరేమన్నా నన్ను అపార్థం చేసుకోవద్దు. మనకిష్టమైంది దేవునికి ఎప్పుడైనా ఇవ్వగలమా? ఇష్టం లేనిది ఇస్తామా? పాయింట్ అర్థం అవ్వలేదు అనుకుంటే, మనకి ఇష్టమైంది దేవునికి ఇస్తామా, ఇష్టం లేనిది ఇస్తామా? ఏమంటున్నారు? అస్సలు అది జరగదు కూడా, ఇవ్వలేం. ఇష్టమైనది దేవునికి ఎలాగ ఇవ్వగలమండి? ఇవ్వలేకపోతున్నాం. నా జేబులో 100 రూపాయల కాగితము, 50 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 10 రూపాయల కాగితం ఉందనుకోండి. సందా సంచి నా దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? నాకు ఇష్టమైనవేమో నా దగ్గర ఉంచుకుని, అర్థమైంది అనుకుంటా మీకు. అంటే ఇప్పుడు ఇష్టమైనది ఇస్తున్నామా, దేవునికి ఇష్టం లేనిది ఇస్తున్నామా? అందుకే రాశాడు ఆయన, నువ్వు ప్రేమించు ఇస్సాకుని. నీ భార్య అంటే నీకు ఎక్కువ ప్రేమ కదా, నీ భార్యకే కష్టాలు పెడుతున్నాను నేను. నీ భర్త అంటే నీకు ఎక్కువ ఇష్టం కదా, నీ భర్తకే కష్టాలు పెడుతున్నాను. నీ కొడుకు అంటే నీకు ఎక్కువ ఇష్టం కదా, నీ కొడుకునే నాకు ఇమ్మంటున్నాను. ఇస్తామా? ఇప్పుడు చెప్పండి. నా పాయింట్ అర్థం అవ్వలేదు అనుకుంటా మీకే. ఇస్తామా? కానీ అబ్రాహాములాగా మమ్మల్ని ఏం చెయ్యి? దీవించు. వాళ్ళ పశువుల కాపర్లకి, వీళ్ళ పశువుల కాపర్లకి కూడా స్థలము, పశువుల మందలు ఎక్కువైపోయంట. లోతు గారికి వీళ్ళకేనే భూమి చాలేదంట, అంత ఆస్తి పెరిగిపోయిందంట. ఆస్తిని చూడలేదు, కొడుకుని చూడలేదు, భార్యను చూడలేదు. ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. అయితే దేవునికి సందేహం వచ్చింది. దేవునికి తెలుసు కదా మనకి ఏ సందేహం వస్తుందో. కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అన్న ఏం చేసి ఉంటాడో పరీక్ష పెట్టి ఉంటాడు. ఈ పరీక్షలో ఎవరు నెగ్గారండి? మనకు పెడితే ఒక మీటింగ్ అంటేనే మనం రాలేం ఏమండి. ఒక యూత్ క్లాస్ అంటే నీ పిల్లలు రాలేరు. దేవుని కొరకు మనం చేయాలి. నీ బిడ్డలు, నా బిడ్డలు కూడా దేవుని ఎదగాలి. నీవు నన్ను చంపినా నేను నిన్ను విడవను అన్నాడు. ఎవరు? భక్తుడు, మహాభక్తుడు అండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒక్కవేళ ఆయన రక్షింపకపోయిన రాజా, నీ దేవతలకు మేము ఏం చేయము. అది సంగతి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన కష్టకాలం చెప్పండి. అగ్నిగుండం ఎదురుగా ఉంది, రాజాజ్ఞ ఎదురుగా ఉంది. ఇప్పుడు అగ్నిగుండంలో పడతాకి ఇష్టపడతారా? రాజాజ్ఞ ప్రకారంగా ప్రతిమకు నమస్కారం చేస్తారా? ఇది నిజంగా పరీక్ష కాదు మనకి. ఊర్లో ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి, ఉత్సవానికి అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు కూడా వెళ్ళిపోతున్నారు అనుకోండి, దేవుడు చూడ్డా? ఓ రోజుని బేతేల్లో మంచి ఉత్సవం జరిగిపోతుంది. జరుగుతూ ఉన్నప్పుడు యెరోబాము రాజు ఏం చేశాడో తెలుసా? ధూపం వేస్తున్నాడు బలిపీఠం మీదకి వెళ్ళి. ఎవరు చెప్పిన ఇనిలా లేడు, సంబరంలో పడిపోయాడు. సంబరంలో ఎవరి మాట అంటారా? అప్పుడు ఓషి అనే ఒక ప్రవక్త వచ్చి
ఓ మాట చెప్పి వెళ్ళిపోతుందంటే ఈడెవడో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో ఆయన్ని పట్టుకోండ్రని బలిపీఠం మీద నుంచి చెయ్యి చాపాడు. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. ఉత్సవం చేసుకుంటే చేసుకొని నువ్వు దేవుని మాట విను. ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో విగ్రహానికి ప్రతిమకు నమస్కారం చేయని వాళ్ళని అగ్నిగుండంలో ఏం చేస్తానన్నాడు? పడేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మాకు కష్టకాలం వచ్చింది, మా దేవుడు రక్షించడానికి ఎవరో అలాగని రక్షిస్తానని మాకు మాట అయితే ఇవ్వలేదు, అయినా నీ ప్రతిమకు మేము ఏం చెయ్యం? నమస్కారం. అదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకు కష్టకాలం వచ్చినప్పుడు నిరుత్సాహపడొద్దండి, నిరుత్సాహపడొద్దు. చివరగా ఒక మాట చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, 10వ వచనాన్ని, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండే చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చిన దేవుడు ఎవరు కారు? మీరు ఎంతోమందికి పరిచయం చేస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా మీరు చేయటానికి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కొనపరిచిన ఆసక్తిని, బాధ వచ్చిందని ఆగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు. ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకేం చేయండి? కనుపరచవలనని ఏం కోరుకుంటున్నానో అపేక్షిస్తున్నాను. ఈరోజు పాఠాన్ని బట్టి మనము ఏం పడకూడదమ్మా? నిరుత్సాహపడు. దేవుడు కల పరీక్ష పెడుతున్నాడా? అన్యాయస్తుడు కాదు. నువ్వు గతంలో ఎవరికైతే ఉపచారం చేసి పరిచయం చేసావో అవన్నీ మర్చిపోయేవాడు కాదు. దేవుడు నీకు తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు. మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా ఏదైనా నిరుత్సాహం వచ్చినట్లయితే అబ్రహామును గుర్తుపెట్టుకుందాం, మోషే గారిని గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధులను గుర్తుపెట్టుకుందాం. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా యొక్క విశ్వాసపు జీవితంలో మేము పొందుకున్నప్పుడు ఎంత సంతోషించామో, మేము తిరిగి ఇచ్చేటప్పుడు కూడా నిరుత్సాహపడకోకుండా మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. శరీర సంబంధంగా ఒకవేళ బలహీనలు అవునా, ఆత్మ సంబంధముగా మేము బలవంతులంగా ఉండాలి. ఏ విషయాల్లో అయితే మేము ఒకవేళ నిరుత్సాహపడుతున్నామో అటువంటి సందర్భాల్లో 3 విషయాలు మాకు నేర్పించారు. అబ్రహాం భక్తుడి గురించి నేర్చుకున్నాం, మోషే భక్తుడి గురించి నేర్చుకున్నాం, పరిశుద్ధుల గురించి, కొత్త నిబంధనలో పరిశుద్ధుల గురించి నేర్చుకున్నాం. తండ్రి, మేము అలసిపోకుండా ఉంటే తగిన కాలం అనేది మీ చేతుల్లో ఉంది కనుక తగిన కాలంలో తప్పక మీరు మేలు చేస్తారు. కృప చూపించండి. నువ్వు అన్యాయస్తుడు కాదు, మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.